కళ్ళపరుపు. బూరెలండి, నెయ్యి బూరెలు సంక్రాంతి స్పెషల్. మనం పచ్చిశనగపప్పు వచ్చి మసాలా వడ చేస్తాం తెలుసా అండి. పచ్చిశనగపప్పు అది ఒక గ్లాస్ ఎత్తుకున్నాము. ఏ గ్లాస్తో ఎత్తుకున్నాము ఒక గ్లాసు పచ్చిశనగపప్పుకి 3 గ్లాస్ వాటర్ అండి. 30 మినిట్స్ నానబెట్టాను. 30 మినిట్స్ నానబెట్టి లో ఫ్లేమ్లో వచ్చి స్టవ్ ఆన్ చేసుకోండి. లో టు మీడియం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఆఫ్ చేయ హిందీ మాట్లాడినా కానీ పెట్టచ్చు. బిస్మిల్లా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం సోడా అండి, సోడా ఉప్పు ఇది వేస్తే బూరెలు చాలా బాగా ఉబ్బుతాయండి. సాల్ట్ చాలా బెల్లం కదా, కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం సోడా ఉప్పు వేసాము, సాల్ట్ వేసాము. ఈ మెషర్మెంట్ వచ్చి మేము ఇంట్లో చేసిన పిండేనండి. 1 గ్లాస్ రైస్ అండి, రేషన్ బియ్యం అండి. 1 గ్లాస్ రేషన్ బియ్యము, 1 గ్లాస్ వచ్చి మినపప్పు అండి. ఈ 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు వేసి రుబ్బుకొని ఓవర్ నైట్ నిన్న రుబ్బుకొని ఈరోజు ఇలాగ చేస్తున్నామండి. ఒక 10 నిమిషాల ముందు ఈ సోడా ఉప్పు బాగా పెట్టుకుంటే బాగా బూరెలు బాగా ఉబ్బుతాయండి. ఆ సోడాను ఉప్పు పిండికి బాగా పట్టుకుంటుంది, కలుస్తుంది పిండిలో. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతసేపు రెస్ట్ ఇవ్వాలి? 10 మినిట్స్, ఓన్లీ 5-10 మినిట్స్. ఎందుకంటే పిండిలో ఉప్పు సోడా బాగా కలుస్తుంది ఇలా కలబెడితే.
కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా వేలు ముంచితే వేలికి అతుక్కోవాలి. ఇంకా థిక్గా ఉండింది అనుకోండి, కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, కానీ ఇంట్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. చాలా చాలా బాగుంటుందండి ఈ బూరెలు. మీరు వచ్చి ట్రై చేయండి సంక్రాంతికి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇడ్లీ పిండి బయట అమ్ముతారు కదా, ఇడ్లీ పిండితో తయారు చేసుకోవచ్చు. దోశ పిండి అనేది అది మాత్రం తెచ్చుకోవద్దు, ఓన్లీ ఇడ్లీ పిండి. ఓకేనా ఫ్రెండ్స్? 2 విజిల్స్ పంపించండి. 4-5 విజిల్స్ రావాలి. సాఫ్ట్గా అది వచ్చి కుక్ అవ్వాలి. పచ్చిశనగపప్పు బెల్లం ఇలా తురు పెట్టుకుంటే బాగా దాంట్లో బాగుంటుంది. ఒక గ్లాస్ పప్పుకి 1.5 గ్లాసు వేసుకోవచ్చు. 1 గ్లాస్ పప్పుకి ఒకే గ్లాసు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఈక్వల్గా వేస్తున్నాను. 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం. టూ విజిల్స్ అయినాయి, ఇంకా 3 విజిల్స్ ఉండిస్తాను. ఐదు విజిల్స్ వచ్చినాయండి. మనం ఆఫ్ చేసుకొని చూద్దాము. బిస్మిల్లా. ఇట్లా లేపు పెట్టుకుంటే త్వరగా వచ్చి గ్యాస్ అది పోతుంది. ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ పోయిందా లేదా. ఇప్పుడు టాన్ అని తీయకూడదు, మెల్లగా ఇలా తీసుకోవాలి. పప్పు చక్కగా ఉడికింది. చూడండి ఫ్రెండ్స్, పప్పు ఒక 10 నిమిషాలే నేను నానపెట్టి, పప్పు వచ్చి చక్కగా ఉడికిపోయింది. చూడండి, తూలు అయిపోయింది. ఒక 5 విజిల్స్. నేను ఒక 10 నిమిషాలు నానేసాను. ఒక్కొక్కరు 30 నిమిషాలు అట్లాగా అంటారు, కానీ కుక్కర్ కాబట్టి 10 నిమిషాలు చాలు. చూడండి, ఒక 5 విజిల్స్ లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ అండి. ఈ నీళ్ళు వచ్చి మనం వచ్చి పడేయకూడదండి, ఇదే టేస్ట్. ఇలానే చేసుకోవచ్చు. ఈ వేడి మీదనే ఇలానే కొంచెం ఇలాగే నలిపేయచ్చు. తూలు అయిపోతుంది. చాలా మెత్తగా ఉడికిపోయింది కదా, అవసరం లేదు. పప్పు గుత్తి అదంతా అవసరం లేదు. నీళ్ళు వడగట్టేసి అలాగంతా చేయని అవసరం లేదండి. అసలు ఈ పప్పు విటమిన్స్ అంతా ఈ వాటర్లోనే ఉంటుంది. ఈ వాటర్ వచ్చి మనం వేస్ట్ చేయకూడదు. దీంట్లోనే రుచి అంతా ఉంటుంది, పప్పు రుచి అంతా. ఎప్పుడు శనగపప్పు వచ్చి వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, అది మీరు గమనించాల్సిన విషయం. సో అందుకని మనకు ఏమీ పర్వాలేదు. గరిటెతో ఇలా స్మాష్ చేసుకుంటేను చక్కగా ఉంటుంది. దీనికి మళ్ళీ పప్పు గుత్తి మిక్సీలో వేయడం అవసరం లేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు.
వాళ్ళ పద్ధతి అది. ఇది మా నాన్న నాకు చెప్పించిన విధానం. సో ఇది వచ్చి 5 విజిల్స్ వచ్చిందండి. బిస్మిల్లా ఇలా పెట్టుకొని ఆన్ చేసుకొని ఒక 5 నిమిషాల్లో మనం పూర్ణం రెడీ చేసేద్దాం. ఇక్కడ మనం వచ్చి ఫ్లేమ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇది కుక్ అవుతూ ఉంటుందండి వాటర్తో. అది వచ్చి థిక్గా గట్టిగా అవ్వాలి కాబట్టి ఆ వాటర్ అలాగే ఉండండి. మెజర్మెంటు 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, 1 గ్లాస్ వచ్చి బెల్లం తీసుకుందాము. 1.5 గ్లాస్ బెల్లం వేసుకున్నా కానీ పర్వాలేదండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1.5 గ్లాస్ వేసుకోండి. ఇలా తురిమి వేస్తే త్వరగా కరుగుతుంది. దీంట్లో వచ్చి నలకలు అలాంటివి ఏం లేవు. చక్కగా ఉంది, బెల్లము శుభ్రంగా ఉంది. సో నేను వచ్చి డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరు నలకలు అవి ఉంటే 1 గ్లాసు 1.5 గ్లాస్ బెల్లం ఇలాగ వేసుకొనేసి తురుముకొని 1/2 గ్లాసు ఇక్కడ వరకు వాటర్ పోసుకొని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ వచ్చి ఆ పప్పు నీళ్ళలో వేయాలి. అర్థమవుతుందా అండి? 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ బెల్లం వేసుకుంటున్నాము. 1.5 గ్లాస్ వేసుకున్నా కానీ పర్వాలేదు. ఇది లో ఫ్లేమ్ పెట్టుకోండి, పైకి ఎగరుతుంది. ఫ్రైలో అయినా పెడితే ఇది వచ్చి కొంచెం ఉప్పు బెల్లం అండి, అంత స్వీట్ లేదు. సో నేను 1.5 గ్లాస్ వేయాలనుకుంటున్నాను. స్వీటు పిల్లలు కదా, కొంచెం తీపి తక్కువగా ఉంది. బిస్మిల్లా. నలకలు అవి ఉంటే మీరు బెల్లం వేసి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఈ పప్పులో పోయండి. ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళు. ఇది మాకు బెల్లం వచ్చి ఫ్రెష్గా ఉందండి, నలకలేం లేవు. అందుకని మేము అలాగే తురిమేసి వేసేసాము. అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయము. వస్తాను బాబా తీస్తున్నా. ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. ఈ బెల్లం కరిగి పప్పుకి బాగా చక్కగా పట్టుకుంటుందండి. ఇప్పుడే కరిగిపోయింది చూడండి. బెల్లం వేసాము, చక్కగా కరుగుతూ ఉంది చూడండి. కొద్దిగా ఉంది, తురిమి వేస్తే త్వరగా కరుగుతుంది. మనం ఇందులోనే ఏలక్కాయలు ఊరికి 4గా చీలీలుగా చేసి వేసేస్తాము. బిస్మిల్లా. వేస్తే ఆ ఫ్లేవర్ వచ్చి దీంట్లోకి బాగా చక్కగా దిగుతుంది. అందరూ ఈ వాటర్ వంచేసి ఉట్టి పప్పులో చేస్తున్నారు. వాటర్ అసలు తీయకూడదండి.
ఆ వాటర్లోనే అసలు ఆ పప్పు బలమంతా ఉంటుంది, స్ట్రెంత్ అంతా ఆ వాటర్లోనే ఉంటుంది. వాటర్ మాత్రం మనం వచ్చి తీయకూడదు. వాటర్ తీస్తే ఏమి ఉండదండి, వాటర్లోనే టేస్ట్ అంతా, దాని స్ట్రెంత్ అంతా వాటర్లోనే ఉంటుంది. సో ఆ వాటర్ మనం వాడుకోవాలి ఇలాగా. ఇది కొంచెం ఒక 5 మినిట్స్లో థిక్నెస్ వచ్చేస్తుంది, చూపిస్తాను మీకు, వెయిట్ చేద్దాం. చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి, పప్పు నీళ్ళంతా బెల్లం వాటరు అంతా అబ్జర్వ్ చేసుకునేసి థిక్నెస్ వచ్చేసింది. చూడండి ఇలా థిక్గా ఉన్నప్పుడు కొంచెం కలబెడతాం, ఫ్లేమ్ వచ్చి మీడియంలో చేసుకొని కలబెట్టుకోవాలి. ఇంకా థిక్గా వచ్చేస్తుందండి. చూసారా, ఇది థిక్గా వచ్చే లోపలగా పప్పు కన్సిస్టెన్సీ ఎలాగైపోయిందో చూడండి. మనం వేసిన ఏలక్కాయలు, దాని ఫ్లేవర్ అంతా బాగా చక్కగా దిగి ఇల్లంతా మంచి వాసన అండి, మంచి అరుమా వాసన వస్తుంది. మనం ఇలాగ థిక్గా వచ్చినప్పుడు చాలా లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో. గరిటికి చక్కగా అంటుకుంటుంది చూడండి. ఇంకా థిక్గా వచ్చినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి, ఆ వాటర్ అంతా నాకు అబ్జర్వ్ అయ్యి కొంచెం థిక్గా వచ్చేదానికి ఇంకొక 5 మినిట్స్ చూద్దాము. మనం అనుకున్న కన్సిస్టెన్సీ రావాలిగా, ముద్దలు ఉండ చుట్టేదానికి రావాలి కదండి, లడ్డులాగా. నల్ల థిక్గా ఉంది శుభ్రంగా. ఇది కలబెడతానే ఉండాలి మందపాటి, ఎందుకంటే థిక్గా వచ్చేసింది కదా. ఎవరికైనా అడుగంటుతుందండి. ఆల్మోస్ట్ అయిపోయిందండి చూడండి. జస్ట్ ఒక్క నిమిషం అంతే, కొంచెం గట్టిగా అవ్వాలి. ముద్ద చేస్తే మనకి ఇలా జారుడుగా ఉండకూడదు, నిలవాలన్నమాట ముద్ద చేస్తే. సరేనా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ గంటికి అంటుకొనేసింది చూడండి. జస్ట్ ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం. ఒక్క నిమిషం తర్వాత చూద్దాం. అయిపోయిందండి, మనకి పాకం రెడీ అయిపోయింది. చూడండి, ఇది ఆరాలండి. చూడండి, ఆరితే మనం లడ్డులాగా చుడితే వస్తుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు మనం వచ్చి కొంచెం నెయ్యి వేసుకుందాం, 1 టీ స్పూన్ అంతా. ఒక టీ స్పూన్ నెయ్యి అండి వేసుకొని బాగా కలిపెట్టేసి బాగా కలుపుకోవాలండి. నేను స్టవ్ ఆపేసాను. స్టవ్ ఆఫ్ చేసి, ఈ కుక్కర్ వచ్చి వేడిగా ఉంది కదండి, అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి, ఈ పాకం కూడా వేడిగానే కదా ఉంది, ఆ పాకంలో వచ్చి మనం కలుపుకోవాలి నెయ్యి. ఇప్పుడు మందపాటి గిన్నెలోనే ఇలాగ పాకం రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ అనుకుంటే త్వరగా ఆరిపోతుంది, ఫ్యాన్ కింద పెడితే. చక్కగా అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆరితే చేయి పెట్టి లడ్డూలు చేసేవచ్చు. చాలా వేడిగా ఉందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి.
పాకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆరిన తర్వాత నేను లడ్డూలు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆ పూరణం వచ్చి చల్లారిచే లోపల మనము ఇది వచ్చి సాల్ట్ సోడా వేసుకొని మనం కలుపుకొని ఒక 30 నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్. చాలా బాగా పిండిలో వచ్చి ఆ సాల్ట్ వచ్చి బాగా అబ్జర్వ్ అయిపోయింది. సోడా సాల్ట్ దీంట్లో వచ్చి కొంచెం అంటే ఒక సగం స్పూను చక్కెర వేసుకుంటేను మంచి కలర్ వస్తుంది. బూరెలు మంచి బ్రౌన్ కలరు, అట్లాగా గోల్డెన్ కలరు, అలా మంచిగా కలర్ వస్తుంది. క్రిస్పీగాను మంచి కలర్ వస్తుంది. కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కలిపి ఒక 2 మినిట్స్ ఉంచేసేయండి. మీరు సాల్ట్ను సోడా వేసి కలుపుతారే, అప్పుడు కూడా మీరు షుగర్ వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. ఆ పూర్ణం చల్లారి లడ్డూలు చేసే లోపల ఈ చక్కెర వచ్చి బాగా పిండిలో కలుస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఓకేనా? బూరెలు మునిగేదాకా మనం ఆయిల్ బూరెలు మునిగేదాకా ఆయిల్ పోసుకోవాలండి. ఎప్పుడు కానీ మనం బోండా మునిగేదాకా ఆయిల్ పోసుకుంటాం కదా, డీప్ ఫ్రై కదా, అందుకని ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాము. మూతేసాము. చూడండి, గట్టి పడిపోయింది పూర్ణం గట్టి పడిపోయింది. చాలా ఆరిపోయిందండి. చల్లగా అయిన తర్వాత మనం ఉండలు చుట్టుకోవాలి. నేను తిని చూసానండి, టేస్ట్ చేసి చూసాము మేము, మా నాన్నగారు మేము టేస్ట్ చేసి చూసాము. చాలా తీపి కరెక్ట్గా సరిపోయిందండి. చాలా రిచ్గా టేస్ట్ వచ్చి చాలా రుచిగాను, చాలా స్మెల్ అరుమ వచ్చి సూపర్గా ఉందండి. చూడండి, మనం వాటర్ ఏమి ఎత్తలేదు, కొంచెం వేడిగానే ఉంది. లడ్డు ఇలా చేసుకోవాలి. లడ్డు వచ్చింది చూడండి. కరెక్ట్గా ఉంది. వేడిగా ఉంది కొంచెం, నాకు లైట్గా పర్వాలేదండి. ఉండలు చేసుకుంటాము. ఆయిల్ కాగే లోపల మనము ఉండలు చేసుకునేసి కాస్తంత నెయ్యి వచ్చి చేతికి పూసుకొని ఉండలు చేసేద్దామండి. మీకు ఎంత సైజులో కావాలో పూర్ణం వచ్చి అంత సైజులో చేసుకోవచ్చును. చాలా పెద్ద సైజు చేసుకుంటేను చాలా పెద్ద పూర్ణం వస్తుందండి. బోండా చాలా పెద్దదిగా వస్తుంది. ఈ సైజులో చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం వేడిగా ఉందండి నాకు. చూడండి, ఇలా పెట్టేసుకోండి. ఆరే కొద్దీ చాలా టైట్గా వస్తుందండి. మా ఇంట్లో పిల్లలకి వచ్చి చాలా ఇష్టం అండి, అందుకనే నేను కొంచెం పెద్ద సైజులో వచ్చి ఎత్తుతున్నానండి. నేను పూర్ణం బిస్మిల్లా. అలాగే పిండిలో ముంచి వేయచ్చును, స్పూన్లో కూడా వేయచ్చును. నేను చూపిస్తాను మీకు.
ఈ సంక్రాంతికి ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ బాక్స్లో నాకు చెప్పాలండి మీరు. బిస్మిల్లాహి రెహమానిర్ రహీం. ఇంకా చూపి ఆయిల్. ఆయిల్ బాగా చక్కగా కాగింది. ఫ్రైలో పెట్టుకున్నాం మీడియం ఫ్లేమ్. ఆయిల్ కాగిందా లేదా అని చూసేదానికి మనం చిన్నగా అలా చేస్తే పైకి రావాలి. ఓకే, కాగిపోయిందండి. ఒక బూరు పెట్టుకుని దాని మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. నైస్ బాల్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా కాగిందిగా ఇప్పుడు తిప్పి వేసుకోనా? అలా కదండి, స్పూన్తో వేసుకునేవాళ్ళు. అంటే ఇట్లాగా ఊరు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా అట్లా కొద్దిగా బాగుంది కదా, ఈజీగా. అంటే ఆయిల్లో వేసే వాళ్ళు భయపడతారుగా. ఫస్ట్ వేసాం కదండి, తిప్పుకోవాలండి. 5లో పెడతామా? క్రిస్పీగా బాగుంది. వేయగానే దాన్ని వచ్చి డిస్టర్బ్ చేయండి. పూర్ణం బయట రాబోతుగా. గోల్డెన్ కలర్. తిప్పేసుకోవాలి. ఆ పక్క పిండి ఉంది, కాలాలి.
కొంచెం కాలదా ఇదైతే కాలింది చూసేద్దాం. క్రిస్పీగాను చక్కగా ఉంది.